అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 28వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడండి. సత్యభామ నారదుడు చెప్పిన సంగతులకు ఆశ్చర్యపోయిన పృథువు ఆయనకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి అయ్యాయి. మాఘ కార్తీక వ్రతములలాగా తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞకృతి కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణ పొంది పాపభీతి లేని వాళ్ళవుతారు. శ్రీకృష్ణుడి మాటలు విన్న సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే దారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలవుతున్నాయి. మానవ జాతికి పాపపుణ్యాల నేర్పడే విధానం ఏమిటి? దానిని వివరించండి అని కోరగా గోవిందుడిలా చెప్పసాగాడు. ప్రియ, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందినవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించటం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేదములను బోధించటం వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇయ్యనివాడు తన పుణ్యంలో సేవారూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకుంటున్నవాడవుతున్నాడు. స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో మాట్లాడినా కూడా వారు తమ పుణ్యంలో 6వ వంతు ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం తప్ప మరేదీ మిగలదు. దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ పని చేసిన వాడికి దక్కదు. అప్పులు ఉండగా మరణించిన వారి పుణ్యంలో బాకీకి తగినంత పుణ్యం అప్పు ఇచ్చిన వాడికి చెందుతూ ఉంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చేవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతున్నారు. ప్రజల పాప పుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపబడిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. కేవలం భర్త చేసిన పుణ్యంలో భార్యకు మాత్రం సగభాగం లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకి లేకపోయినా కూడా వివిధ జగ సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. చాలా కాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు అసత్యం పలుకుతూ వేశ్యాగమనం, మధుపానం చేస్తూ ఉండేవాడు. కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. పని నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో పని చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా మారింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన అతనికి పని బాగా జరుగుతూ ఉంది. ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు. పని లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవార్చనలు చేసేవారిని చూస్తూ ఉండేవాడు. నృత్యగాన, హరికీర్తనలను, కథలను ఆలపించేవారు, విష్ణు ముద్రలను ధరించిన వాళ్ళు, తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడడమే కాదు, నెల పొడుగునా అక్కడే ఉండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా చూశాడు. చివరకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు.
కార్తీక ఉద్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకుచుమా. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్త పుణ్యాలు నశించిపోతాయి. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసినవాడు కావున ఆయనని ఆ రోజు ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలు అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతో వాంఛతో చూస్తూ అక్కడే ఉన్నాడు. కానీ ఆ సమయంలోనే ఒక కృష్ణసర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితిలో ఉన్న అతనికి భక్తులు తులసీ తీర్థాన్ని ఇవ్వడం, అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుణ్ణి పాశబద్ధుని చేసి కొరడాలతో కొడుతూ యముని వద్దకు తీసుకెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ చేయించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు మరలా విచారణ చేయిస్తూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారణ కలిగే పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శనం, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ధనేశ్వరుడు 1 నెల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని పొందాడు. అదీకాక హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు. హరినామస్మరణం జరపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో స్నానం ఆచరించాడు. పుణ్యాత్ముడైన ఈ బ్రాహ్మణుడు పాపభోగాలైన నరకమునందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు. 28వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.